హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నేను డైరెక్ట్గా వాళ్ళ పెయిన్ చూశాను కాబట్టి, వాళ్ళ బాధని చూశాను కాబట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎవరికైతే మనోభావాలు దెబ్బతింటాయో మీ మనోభావాలకి నేనేం చేయలేను. ఎందుకంటే ఇది ప్రజల సమస్య గురించి ప్రజలకి చెప్పాలి కాబట్టి, చెప్పే అర్హత మనకు ఉంది కాబట్టి ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, నేను రీసెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ నేను చూసిన సిచ్యువేషన్స్ కానీ, నేను చూసిన పేషెంట్స్ కానీ ఎంత బాధపడుతున్నారో చెప్పాలనుకుంటున్నాను. చాలామంది పేషెంట్స్ వస్తున్నారు, చాలామంది అడ్మిట్ అవుతున్నారు, రకరకాల పేషెంట్స్ వస్తున్నారు. ఓకే, అంతా బాగానే ఉంది. బట్ నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రేడియాలజీ డిపార్ట్మెంట్ అనమాట. అసలు గవర్నమెంట్ హాస్పిటల్లో రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉందో లేదో కూడా నాకు తెలియట్లేదు. ఒకవేళ ఉంటే అది ఎందుకు వర్క్ చేయట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను నక్కపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. ఇది నక్కపల్లి హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ అనమాట. ఇప్పుడు ఒక పేషెంట్, ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చారు. ఇప్పుడు ఆ పేషెంట్కి స్కానింగ్ అవసరం. 5th మంత్ 6th మంత్లో బేబీని క్యారీ చేస్తూ ఇప్పుడు ఆ పేషెంట్ వచ్చారనుకోండి. ఇప్పుడు ఆ పేషెంటు సడన్గా స్కానింగ్ రాస్తే అయితే ఇటు తునైనా వెళ్ళాలి 20 కిలోమీటర్లు, లేదా 40 కిలోమీటర్లు అనకాపల్లి అయినా వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ ఎండలో 40 కిలోమీటర్లు లేదా 20 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే ఎలా ట్రావెల్ చేస్తారండి? కరెక్ట్ కాదు కదా. ఒక పేషెంట్ అంటే ఏదో సరే అనుకోవచ్చు, 2 పేషెంట్లు అంటే అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్నో వేల మంది పేషెంట్లు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా అయితే తుని వెళ్ళాలి లేదా అనకాపల్లి వెళ్ళాలి. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి కాదు, ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు అనమాట, ప్రైవేట్ ఎక్స్రే డిపార్ట్మెంట్లకి. మరి లెక్కను చూస్తే ఎంతమంది సఫర్ అవుతారండి, ఎంతమంది బాధపడతారు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఎక్స్రేస్, ఫ్రీగా స్కానింగ్స్ చేయకపోయినా అట్లీస్ట్ టారిఫ్ చేయండి. ఇప్పుడు ఫర్ సపోజ్ బయట 10,000 అవుతుంది అనుకోండి ఒక ఎంఆర్ఐకి, మీరు 2,000కో 3,000కో చేయండి. బయట స్కానింగ్కి 1,200 అవుతుంది అనుకోండి, మీరు 300కో 400కో ఛార్జ్ చేయండి. ఇప్పుడు అంత దూరం వెళ్ళి అంత ఖర్చు పెట్టుకొని అంత బాధపడి ఒక పేషెంట్కి ఎందుకు వచ్చామా ఈ హాస్పిటల్కి అనే ఫీల్ రాకూడదు కదా. మన రాష్ట్రంలో ఇన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అట్లీస్ట్ జిల్లాకు ఒక్క హాస్పిటల్ అయినా సరే ఒక ఎక్విప్మెంట్ ఉండేలాగా, ఒక రేడియాలజీ డిపార్ట్మెంట్ ఉండేలాగా, ఒక ప్రాపర్ బెడ్స్ ఉండేలాగా, ఒక ప్రాపర్ ఆక్సిజన్ సిలిండర్స్ ఉండేలాగా ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్ని డెవలప్ చేయండి చాలు. మాకు పెద్ద పెద్ద స్కీములు, పెద్ద పెద్ద పథకాలు ఏం వద్దండి. ఈ స్కీమ్స్ ఇచ్చే బదులు, పెద్ద పెద్ద స్కీమ్స్ ఇచ్చే బదులు జిల్లాకు ఒక హాస్పిటల్. నా రిక్వెస్ట్ ఏంటంటే, జిల్లాకు ఒక హాస్పిటల్ని ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా మీరు రెడీ చేయండి. గుర్తుండిపోతారు, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతారు, ఏ గవర్నమెంట్ అయినా సరే. నా విజ్ఞప్తి ఏంటంటే, ఈ వీడియో గవర్నమెంట్ వరకు చేరి దయచేసి కొంచెం గవర్నమెంట్ హాస్పిటల్స్లో మార్పులు వచ్చినా సరే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీదట పేషెంట్లు ఇబ్బంది పడరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్న. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై గైస్, లవ్ యూ ఆల్.